6th క్లాస్ సోషల్ స్టడీస్ 13 లెసన్ రీడింగ్ గ్రామ పంచాయతీలు. పౌర సౌకర్యాలు కల్పించడం. గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మరమ్మతు చేయాలి. మరొక ప్రాంతంలో మురికి కాల్వలు నిండి రోడ్డు పైకి నీరు వస్తుంది. ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? మురికి కాల్వలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, రోడ్లైనా ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించినవి. వీటన్నిటిని ప్రజా సౌకర్యాలు అంటారు. ఈ సౌకర్యాలను ఎవరు కల్పిస్తారు? ఎవరు వీటిని నిర్వహిస్తారు? వీటి నిర్వహణ కోసమే గ్రామాలలో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సంఘాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో గల పౌర సౌకర్యాలను తెలపండి. మీ గ్రామ పంచాయతీ లేదా పురపాలక సంఘం అమలు పరుస్తున్న వివిధ పథకాలను గురించి మీ తరగతి గదిలో చర్చించండి. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం. అన్ని పౌర సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే అమలు పరుస్తాయి. కానీ వారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నత అధికారుల నుంచి అందిన ఉత్తర్వుల మేరకు పనిచేస్తారు. ఈ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు ఆయా విషయాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పాత్ర ఉండదు. అంతేకాకుండా ప్రజల అవసరాలు, సమస్యలు వాళ్లకు తెలిసినంతగా పై అధికారులకు తెలియవు. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ప్రజా పనులలో సామాన్య ప్రజలకు అవకాశం ఉండాలి. అందుకే స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. ఇది గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది. ఇది గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, వార్డు సభ్యులు, సర్పంచును ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తారు. గ్రామ సభ. ఇంతకు ముందు పాఠంలో మనము ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వంలో పౌరులకు సంబంధించిన పనులలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం గురించి చదువుకున్నాము. దేశ, రాష్ట్ర స్థాయిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం కష్టం కాబట్టి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ భాగస్వామ్యం గ్రామ సభ ద్వారా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైన పద్ధతి మన దేశంలో ఆచరణలో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాము. గ్రామ సభ. రేషన్ కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసిన కనకమ్మ గ్రామ సభకు హాజరయ్యింది. కానీ ఆమెకు గ్రామ సభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామ సభకు దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మలాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామ సభ ముందుంచగా గ్రామ సభకు వచ్చిన జనం అతను చెప్పే విషయం పూర్తిగా వినకుండానే చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తర్వాత ఆయన దారిద్ర్య రేఖకు దిగువన బిలో పావర్టీ లైన్ గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్ధిదారులవుతారని తెలియచేశాడు. ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి, నా పేరు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండాలని, నాకు ఉద్యోగం కానీ, భూమి కానీ, వేరే ఏ ఆధారం కానీ లేదని తెలిపింది. సర్పంచ్ ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగా కనకమ్మ సంతోషిస్తూ గ్రామ సభ నుంచి వెళ్ళింది. చివరగా రేషన్ కార్డు కోసం వచ్చిన వాళ్ళందరికీ కూపన్లు ఇవ్వటంతో గ్రామ సభ ముగిసింది. పైన చెప్పిన గ్రామ సభ ఒక ఉదాహరణ మాత్రమే. చాలా గ్రామాలలో గ్రామ సభ గురించి ప్రజలందరికీ సరైన అవగాహన లేదు. అవగాహన ఉన్న ప్రజలందరూ గ్రామ సభకు హాజరు కారు. సరైన వారిలో చాలా మంది ఏమీ మాట్లాడరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం, క్రియాశీలత చాలా అవసరం. ప్రతి ఒక్కరూ గ్రామ సభలో గత సంవత్సరపు నివేదిక మీద చర్చించాలి. గత సంవత్సరం పనులు సక్రమంగా జరిగాయా, జరిగితే సంతృప్తికరంగా ఉన్నాయా చర్చించాలి. అలాగే వచ్చే సంవత్సరం పనిని గురించి వివరంగా చర్చించాలి.
ఇంకా అవసరమైతే ఇంకొక పని గురించి తమ అవసరాలను గురించి చర్చించాలి. అలాగే ఈ పనులు ఎలా చేస్తే బావుంటాయో, ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఎలా చేయగలమో చర్చించాలి. దారిద్ర్య రేఖకు దిగువన గల వ్యక్తుల పేర్లు చదివినప్పుడు అవి నిజమైన లబ్ధిదారుల పేర్లేనా అని సరిచూసుకోవాలి. నిజమైన పేద వ్యక్తికి అన్యాయం జరగకుండా గ్రామసభ చూడాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటివి సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేదో గ్రామసభ పర్యవేక్షణ చేయాలి. కానీ ఆచరణలో గ్రామసభ అవసరమైనప్పుడు సమావేశం కావటం లేదు. ఒకవేళ సమావేశం అయితే చాలా తక్కువ మంది హాజరవుతున్నారు. హాజరైన వారిలో తక్కువ మందే చర్చలో పాల్గొంటున్నారు. మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే మీ తల్లిదండ్రులను అడిగి గ్రామసభ ఎలా జరుగుతుందో తెలుసుకోనండి. అలాగే గ్రామసభ జరిగితే ఆ సమాచారం ముందుగా అందరికీ తెలుస్తుందా కనుక్కొనండి. మీ గ్రామసభకు ఎంతమంది స్త్రీ పురుషులు హాజరవుతున్నారో తెలుసుకోండి. మీ గ్రామసభకి శివారు పల్లె ప్రజలు కూడా హాజరవుతారేమో తెలుసుకోండి. గ్రామసభలో చర్చించాల్సిన విషయం ముందుగానే అందరికీ తెలుస్తుందా? విషయాలను అందరూ కలిసి చర్చిస్తారా? ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారా? గ్రామ పంచాయతీ సక్రమంగా పనిచేయడానికి పై అంశాలు ఎంతవరకు దోహదం చేస్తాయి? గ్రామసభలో ప్రజలు పాల్గొనడానికి కొన్ని నినాదాలను రాయండి. గ్రామ పంచాయతీ నిర్మాణం. గ్రామ పంచాయతీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా. 18 సంవత్సరాల వయసు నిండిన గ్రామంలోని ప్రతి వ్యక్తి ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకుంటే అతడు ఓటు వేయడానికి అర్హుడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తాడు. అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. ఓటర్ల జాబితాల్లో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలవా? మీ ఇంట్లో 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎందరున్నారు? మీ ఉపాధ్యాయులను అడిగి ఓటర్ల జాబితాను ఎవరు ఎప్పుడు అధికరిస్తారో అప్డేట్ చేసుకోండి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల బాలలను ఓటు వేయడానికి ఎందుకు అనుమతించరని నువ్వు భావిస్తున్నావు? వార్డులు. సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులో దాదాపుగా ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఈ విధంగా ప్రతి వీధి ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధారావతును సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేయు అభ్యర్థులు చెల్లించాలి. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు. మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీ చేయటం, వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎన్నిక కావటం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిపత్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో 50% స్థానాలను కేటాయించింది. అలాగే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన ప్రకారం స్థానాలు కేటాయించారు. ఆ విధంగా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. ఎన్నికలు. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటరుగా నమోదు అయినవారు 2 ఓట్లు వేస్తారు. ఒక ఓటును వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి, రెండవది సర్పంచ్ ఎన్నికకు వినియోగిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. మీరు గ్రామ పంచాయతీలలో నివసించినట్లయితే వీటిని గురించి తెలుసుకోనండి. మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు సభ్యులు ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మీ ఇల్లు ఏ వార్డులో ఉంది? మీ వార్డు సభ్యుని పేరేమిటి? మీ తల్లిదండ్రులను అడిగి ఎంతమంది మీ వార్డు సభ్యులుగా పోటీ చేశారో తెలుసుకోండి.
ఎన్నికల సమయంలో నిజంగా ఏమి జరిగింది? మీరు తెలుసుకున్న విషయాలను తరగతి గదిలో ప్రదర్శించండి. సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సర్పంచ్ను గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. మాదిరి బ్యాలెట్ మరియు ఓటర్ గుర్తింపు కార్డు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. అదేవిధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండటం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు. ఉప సర్పంచ్. ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు. కార్యదర్శి, కార్యనిర్వాహక అధికారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశ విషయాలను నమోదు చేస్తారు. పెద్ద, మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీ ప్రజలకు పౌర సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గ్రామ రహదారులను నిర్వహించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి కట్టడం, త్రాగునీరు, వీధి దీపాలు, వీధుల శుభ్రత, చౌకధరల దుకాణాలు మొదలైన వాటితో పాటు పాఠశాలలు నడుస్తున్న తీరు, అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షణ చేస్తుంది. గ్రామ పంచాయతీలు చిన్న నీటి పారుదల, మైనర్ ఇరిగేషన్, వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి. భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికలను తయారు చేసి ఆచరణలో పెడతాయి. చాలా రాష్ట్రాలలో గ్రామ పంచాయతీకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఆ పంచాయతీల బాధ్యతలు కూడా ఎక్కువే. కానీ తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా కొన్ని ముఖ్యమైన అధికారాలు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. అందులో కొన్ని సంత, మార్కెట్ మీద అధికారం, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ మొదలైనవి. ఇవి గ్రామ పంచాయతీకి ఇవ్వటం వల్ల చాలా గ్రామ సమస్యలను ప్రజలే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించగలరు. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకొకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశం రద్దు చేస్తారు. సాధారణంగా గత సమావేశం నివేదికతో సమావేశం ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ గత నెలలో జరిగిన పనుల గురించి నివేదిక చదువుతాడు. ఆ నివేదికల్లో ఆ నెలలో పెట్టిన ఖర్చు గురించి సమావేశంలో తెలియజేస్తారు. సభ్యులు ఏమైనా అడగదలుచుకుంటే అందరూ కలిసి చర్చించి పనులు జరుగుతున్న విషయాల గురించి వివరాలు సేకరిస్తారు. అలాగే వార్డు సభ్యులు కొత్త పనుల గురించి, ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి మార్చి ముందు అవసరమైన బడ్జెట్ను వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు. సర్పంచ్, కార్యనిర్వహణ అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సర బడ్జెట్కు ఒక రూపం ఇస్తారు. దీన్ని గ్రామ సభలో చర్చించి తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్లకు ఆమోదం కోసం పంపిస్తారు. నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ పనులు చేయిస్తూ పర్యవేక్షణ చేస్తాడు. చాలా గ్రామ పంచాయతీలలో అందరితో చర్చించకుండానే సర్పంచ్ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తారు. ఇటువంటి సందర్భాలలో వచ్చిన నిధులు వేరొక పనికి వినియోగిస్తారు లేదా దుర్వినియోగం చేస్తారు. ఈ విషయాలు చాలా కొద్ది మందికే తెలుస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ సభ్యులు తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి, చర్చలో పాల్గొనాలి.
ప్రణాళిక సిద్ధం చేయాలి. పథకాల అమలుపై పర్యవేక్షణ చేయాలి. మీరు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి చివరగా జరిగిన సమావేశం ఎప్పుడు జరిగిందో తెలుసుకోండి. ఆ సమావేశంలో ఏ విషయాలు చర్చించారో తెలుసుకోండి. గ్రామ పంచాయతీ సమావేశానికి ఖచ్చితంగా సగం మంది సభ్యులు హాజరు కావాలి అనే నిర్ణయం సమంజసమా కాదా? ఎందుకు? మీ వార్డు అభివృద్ధి కోసం ఈ సంవత్సరం ఎటువంటి ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుంది తయారు చేయండి. గ్రామ పంచాయతీ నిధులు. ప్రతి గ్రామానికి అవసరమైన నిధులు ఎక్కడ నుంచి సమకూరుతున్నాయి? గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలైన వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి సుమారుగా 1/3 వంతు ఆదాయం ఈ పన్నుల వల్ల సమకూరుతుంది. కానీ గ్రామ పంచాయతీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన పథకాల అమలుకు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఆ నిధులతో పంచాయతీ ముందుగా నిర్ణయించుకున్న పనులను చేపడుతుంది. కొన్ని నిధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు అంతంత మాత్రమే. వాటితో అంత అభివృద్ధి చెందడం సులభం కాదు. అందువల్ల గ్రామ పంచాయతీలు తామే సరైన ప్రణాళికలు వేసుకొని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్. ఇంతకు ముందు భాగంలో మనము గ్రామ పంచాయతీని గురించి చదువుకున్నాము. ప్రతి మండలంలో దాదాపుగా 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎంపీటీసీ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ జెడ్పీటీసీ సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. కొంతమంది నామినేట్ చేయబడతారు. జిల్లా పరిషత్, మండల పరిషత్లు జిల్లాలోని గ్రామ పంచాయతీల పనులను జిల్లా, మండల పరిషత్తులు సమన్వయం పరుస్తాయి. పంచాయతీల ప్రణాళిక ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి. జంగమ్మ ఆజుపల్లి. ఆజుపల్లి రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామం. గ్రామంలో సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంటు రోడ్లు వేయించారు. అంతర్భూగర్భ మురికి కాల్వలు నిర్మించారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం అయ్యేటట్టు చేశారు. పాఠశాలలలో, అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీలలో కూడా మరుగుదొడ్ల నిర్మాణం గావించారు. గ్రామంలో మంచినీటి కోసం నీటిని నిల్వ ఉండే ట్యాంకు కట్టించారు. నిర్మల గ్రామ పురస్కార్ అవార్డును డిసెంబర్ 2008 నా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆజుపల్లి సర్పంచ్ జంగమ్మ తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అన్ని అర్హతలు ఉన్న వారికి వచ్చేటట్లు చూశారు. ఫలితంగా 2008లో ఆజుపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకు ఎన్నికయింది. అనంతరం డిసెంబర్ 2008లో భారత ప్రభుత్వం నిర్మల గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బహూకరించారు. సూచన: గ్రామంలో ఉన్న ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి బయటి ప్రదేశంలో బహిర్భూమికి పోని గ్రామాలకు ఈ అవార్డులు బహూకరిస్తారు. మన రాష్ట్రంలో చాలా గ్రామాలు ఈ అవార్డులను గెలుచుకున్నాయి. మీ దగ్గరలో ఏవైనా గ్రామ పంచాయతీలకు ఈ అవార్డు వచ్చిందేమో తెలుసుకోండి. ఆజుపల్లిలో ఏ పౌర సౌకర్యాలు ఉన్నాయి? ఆజుపల్లి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం ప్రత్యేకత ఏమిటి? మీ గ్రామంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు, మురికి కాల్వల నిర్మాణం, మంచినీటి సరఫరా ఎలా ఉంది? గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయా? తెలంగాణలో చాలా గ్రామాలు గ్రామసభ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో సఫలీకృతం అయ్యాయి. మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
అలాగే మహారాష్ట్రలో అహ్మదనగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహించడానికి ఒక మంచి ఉదాహరణ. గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ. గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలలో మంచినీటి, తాగునీటి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, శానిటేషన్, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ, కమ్యూనికేషన్ కమిటీ మొదలైనవి ఉన్నాయి. ఈ కమిటీలు ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ గ్రామం సాధించిన కొన్ని అంశాలు: పాఠశాలల్లో 100% పిల్లల నమోదు, సంపూర్ణ అక్షరాస్యత, పారిశుద్ధమైన తాగునీటి సరఫరా, కుటుంబ నియంత్రణ, పిల్లలందరికీ టీకాలు వేయించటం, అన్ని కుటుంబాలు బ్యాంకు పాస్ పుస్తకాలు కలిగి ఉండటం, గ్రామంలో పూర్తి పారిశుద్ధ పరిరక్షణ, సంపూర్ణ మద్యపాన నిషేధం. అంతేకాకుండా గంగదేవిపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామస్తుడు 18 కమిటీలలో ఖచ్చితంగా ఏ ఒక్క కమిటీలోనైనా సభ్యుడిగా ఉండటం చెప్పుకోదగినది, మెచ్చుకోదగినది కూడా. ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఇది మంచి ఉదాహరణ. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ముందుగా గ్రామ సభలోనే చర్చ జరుగుతుంది. ఆ గ్రామసభ నిర్ణయాలు అందరూ శిరస వహిస్తారు. గంగదేవిపల్లి గ్రామసభ. గంగదేవిపల్లి ఏ జిల్లాలో ఉంది? గంగదేవిపల్లిలో ఎన్ని కమిటీలు ఉన్నాయి? గంగదేవిపల్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి? గంగదేవిపల్లి పంచాయతీ విజయానికి కారణం ఏమిటి? మీ గ్రామ పంచాయతీని గంగదేవిపల్లి గ్రామ పంచాయతీతో ఎలా పోలుస్తారు? కీలక పదాలు: గ్రామసభ, పౌర సౌకర్యాలు, ఎన్నికలు, స్థానిక స్వపరిపాలన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో రోజు వినడం వల్ల ఖచ్చితంగా రివిజన్కి యూజ్ అవుతుంది. ఖాళీ టైంలో కానీ లేదా బోర్ కొట్టినప్పుడు కానీ ఈ వీడియోస్ వినడానికి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.